అబ్బా ఏదో సంతలో పేయి తోడాల్సినట్టు ఏటి ఆ గొంతు? నా ఏడుపు నీకు దూడేసినట్టు అవుదా? సరే సర్లే, అక్కడ పరిస్థితి ఏంటి? అంతా సేపేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇక్కడ సావ కొట్టి సెగలు మూసేస్తున్నారు మొర్రో అంటుంటే నువ్వేదో డాక్టర్ లాగా సేవేనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో అంటావేంటి? నీ మమ్మీ ఓసే, నీకు మెదడు మోకాల్లోనూ బుద్ధి భూలోకంలోనూ ఉందా నీ బాబులాగా? సైడ్ ఎఫెక్ట్లు అంటే నీ ఒంట్లో కాదు, ఆ ఇంట్లో. మ్యాటర్ ఎవరికైనా లీక్ అయిందా అని. లీక్ అవ్వడం ఏంటి? డైరెక్ట్ గా అందరి ముందు పేలు చేస్తామని ఆ సెల్ ఫోన్ బాంబు పట్టుకొని నా సుట్టే తిరుగుతున్నారు మా పెళ్లి దయ్యాలు. ఇవాళ రేపో అన్నట్టుగా ఉందే నా పరిస్థితి. ఏదో ఒకటి సేవే బాబా. చెయ్యాల్సింది నేను కాదమ్మడో, నువ్వే. ఆ పచ్చిమిరపకాయ పొట్టి మిరపకాయల ఆట కట్టించాలంటే ఆ ప్రేమ ఫోను లేపేయాలి. ఏంటి? ఆ ప్రేమ ఫోన్ నేను కొట్టేయాలా? నీకేటి మమ్మీ, నాన్న జడేస్తా జతగా కూర్చొని ఎన్ని కబుర్లు ఎడిసొత్తావు. నేను దాని ఫోన్ లేపితే వాళ్ళిద్దరు కలిసి నన్ను ఇంకొంచెం లేపుతారు. బయట పడేవే బాబా అంటే బావిలో పడేసి ఐడియా ఇస్తావేంటి? వసే అమ్మడో, యుద్ధం కళ్ళ ముందుంటే భయపడి పారిపోకూడదే. మరి ఎదురెళ్ళి సత్పోలా? అబ్బా, ఎంత పిరికిగొడ్డు దానివి నా కడుపు నేట పుట్టావే. చూడమ్ముడు, నువ్వు ఈ ఇడ్లీ భాగ్యంలో వచ్చరానివి. సోర కాళ్ళ నీ రక్తంలోనే ఉంది. అంతేనా అమ్మా? నా వల్ల అవుతుందా? నీ వల్ల కానిది ఏదీ లేదమ్మడో. మా ఆశీర్వాదాలన్నీ నీకే. జై విజయోస్తు. అలాగే. ఈసారి ఈ గజదొంగ వల్ల ఎవ్వరికి సిక్కదు. చిన్నప్పుడు టీవీలో జిమ్మికల్లో మ్యాజిక్లు చూసిన బ్యాచ్ నాది. కమ్మాన్ ఇక గదిలో ఎవరు లేరేంటి? భీమ పక్షులు ఎక్కడున్నాయబ్బా? గడువుదేశంగా కోపంతో ధీరజ్ పక్షి, విరహంతో భీమ పక్షి బయట ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. ఆ గూటుకొచ్చేలోపు గుట్లు దొంగిలించే పాములాగా ఆ పోని ఎత్తుకుపోవాలి. అనిపించింది. ఎవరు చూడలేదు కదా. దొంగతనంలో మన నీడని కూడా మనం నమ్మకూడదు. ఇప్పుడు నీడే లేదు. రూల్ నెంబర్ 2, సూపు ముందుకుండాలి, చేతులు వెనక్కుండాలి. చిన్న జీవితం ఎలుక బొండ కాలెడిన పెళ్లిలో అయిపోయింది నా జీవితం. అసలు ఎవరు దీన్ని గడినట్టు? ఈ కష్టాలన్నీ నీవలే, నీ సుఖసుఖాను. అమ్మయ్య, ఎవరు తెలియదు. అకాయ్ చూసేశారు. ఆయన ఎందుకు భయపడాలి? ఆయుధం మన దగ్గర ఉందిగా. ఏంటక్క దొంగ చెక్క తీసుకెళ్తున్నావు? ఏంటది? ఏంటంటే నీ ఫోన్. ఏటి మీకు భయపడేది? నా చీర మీద ఫాలు. ప్రేమ, నీ ఫోన్ మళ్ళీ అక్క దగ్గరికి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదక్క. ఓషో మళ్ళీ అక్క, ప్లీజ్ నా ఫోన్ నాకు ఇచ్చేవా ప్లీజ్? అక్క మళ్ళీ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, నా ఫోన్ నాకు ఇచ్చేయక్క, నీ కాల్ పట్టుకుంటాను అక్క. అంటే ఏం చేస్తాను మరి? అక్క ప్లీజ్ అక్క. ఏడ్పించారే ఇప్పుడు చూడు, నేనేం చేస్తాను చూడు. అయ్యో మళ్ళీ అక్క. గంగార్పణం. అదేంటి ప్రేమ, చూసుకోవాలి కదా. సారీ అక్క, ఇప్పుడు ఏం చేద్దాం? మీరెళ్ళి కంగులు దూకండి. దమ్మ, మీకంత తొందర ఎందుకమ్మా? నిండు సందమామ పళ్ళితో పెట్టుకుంటే మీరు చీకట్లో కలిసిపోతారమ్మా. నన్ను టార్చర్
చేస్తారా మీరు? హే నర్మదా, బెదిరించావుగా ప్రీ క్లైమాక్స్. నీకిదే క్లైమాక్స్ అని, శ్రీరామనవమి లాస్ట్ డేట్ అని. ఏ ఇప్పుడు నోరు మెదపడం లేదే? మూగపోయిందా? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది, కను విందులు చేసింది. ప్రేమ వాళ్ళక పిచ్చ హ్యాపీగా ఉంది. అక్కకి ఇష్టమైన సాంగ్ ప్లే చేయి. ఓకే. అబ్బాయి బాణాలేసినట్టుగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసేసింది. తండ్రి తూచు ఆ ఏజెంట్ గారి ఫోటో చూపించి నీకు తెలుసా అని అడిగింది. తెలీదు అని చెప్పాను. ఆ రోజు సాగర్ మరిది ఫంక్షన్ లో చూసాను. అది ఇది కాదు, అదే ఇది. అది ఇది కాదు, అదే ఇది. చిచ్చి ఆగమోగమవుతుంది. నువ్వు చెప్పినట్టుగాని మీరు నన్ను చీట్ చేశారు. ఇదంతా తోండి తూచి. తొండటాడింది నువ్వక్కాయ్. ఇన్ని ఆలోచించిన మాకు నువ్వు ఫోన్ లేపేస్తావు, అక్కడ డమ్మీ ఫోన్ పెట్టాలని మాకు తెలీదా? నువ్వు అలా చేయొచ్చా? తప్పు కదా? తప్పే. డమ్మీ ఫోన్ కొట్టేశాను. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దొంగతనం చేసిన నేరానికి పనిష్మెంట్ వేయాలి కదా. అక్క పట్టుకో. పద. ఏంటి వల్లకాయ్, లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు, ఆనందంతో గాల్లో తేలిపోతున్నట్టున్నావు. దీన్నే హార్ట్ అటాక్ వచ్చి ఐసీయూలో చేరినోడికి పిలిచి మరి దయ్యాల సినిమాలు చూపించడం అంటారు. సూపర్ బల్యకాయ్, నీ భవిష్యత్తు నువ్వు భలే ఊహించుకుంటావు. వాట్ ఈస్ దిస్ సర్కిల్? వై ఈ సర్కిల్ మధ్యలో నువ్వు డాన్స్ వేయాలి. పొరపాటున గీత దాటి ముందుకొచ్చావనుకో నా చేతుల్లో నీకుంటుంది. అంటే వెనకెళ్ళిపోతే పర్లేదనమాట. అప్పుడు నేను వాయించేస్తానుగా. 2 లారీల మధ్య ఆడ ఇరుకుపోయినట్టు ఎటెళ్ళినా నాకు మధ్యలో వాయిపే అనమాట. అంతేగా. ఎంత ఏడ్చినా ఏం లాభం? లెట్స్ స్టార్ట్ యువర్ దిక్కుమాలిన పర్ఫార్మెన్స్. దూకాకాయ్ దూకాయ్ సెల్లైలు ఇదేమన్నా పాప అన్నమా లేదంటే పెరుగున్నమా? తప్పేమని దూకేసి తగ్గేమని తినడానికి తెలిసి ఎవరైనా నిప్పుల గుండెలో దూకుతారా? చెప్పండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి సెల్లైలు. పాపం నువ్వింతలా బాధపడుతుంటే చాలేస్తుందక్క. ఆ మాట అన్నారు నాకు చాలా సంతోషం సెల్లైలు. మరి నేను వెళ్తానే. అకాయ్ ఏంటి సెల్లైలు? ఒకసారి నేను రాను. రమ్మ చెప్తున్నాం కదా. చెప్తే వినవా? రా. నేను రాను. నువ్వు ఎంత ఆలోచించినా నువ్వు చేసిన తప్పులకి ఖచ్చితంగా ఇక్కడ శిక్ష పడాల్సిందే అనిపిస్తుంది. మళ్ళీ ఇదే శోకమా? తప్పదక్కాయ్, నువ్వు చేసినవేవైనా మామూలు పాపాలా? వాటన్నింటి లెక్క లెవర్ చేయాలి కదా. తప్పదా? తప్పదు. సొల్లు మీరు ఇంత ముచ్చటగా అడుగుతున్నారు కాబట్టి ఏదో తొక్కుడు బిల్ల, సిమ్మిసిక్క, సాడేసిమొగ్గ లాంటి సిచ్చులేయండి. భలేకాయ్, నువ్వు తొక్కుడు బిల్ల అనగానే అద్దరిపోయి ఐడియా వచ్చింది. జస్ట్ మినిట్. వైదేశ బిందే నేను అలసిపోయానని కూసటానికి తీసుకొచ్చావు కదా. కాదు, నీకు అలుపోచి అలిసిపోయేదాకా దీని మీద నిలబడి డాన్స్ వేయాలి. వల్ల కాదన్నావనుకో నీ అందమైన వాయిస్ రికార్డింగ్ ఇప్పుడే ఇంట్లో అందరికీ వినపడుతుంది. ప్రేమ రెడీ? డిసైడ్ అవ్వ బల్లకాయ్, డాన్సింగా లేదంటే సింగింగా? ఊరుకంటే సెల్లైలు, మీరు బాలేకున్నారు. నా వల్ల కాదని నేనేదో సరదాగా అంటే అక్క సెల్లలన్నాక మన మధ్య ఆ మాత్రం కామెడీ లేకపోతే ఏం బాగుంటుంది? ఆహా చేస్తాను. ఓహో, ఈ ముద్రలు కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే చిన్నప్పుడు నేను ఊరికి నిద్రపోతున్నానని డాన్స్ క్లాసులకు పంపితే ఈ 4 ముద్రలు నేర్చుకున్నానులే. అమ్మో, మనది 2 రోజుల డాన్స్ ట్రైనింగ్ అన్నమాట. అవును. సరే, నీ నిద్రపోయే ముద్రలేవో మొదలుపెట్టు, చూసి తరిస్తాం. సర్లే. 1 కండిషన్. అక్క, ఇందులో మళ్ళీ కండిషన్ కూడానా? క్రికెట్ లో బౌండరీ లైన్ లేకపోతే కికే ఉంటుంది,
అలాంటిది ఇలాంటి గేమ్ లో కండిషన్ లేకపోతే థ్రిల్ ఉంటుంది. థ్రిల్లు అని నా ఒళ్ళంతా గూళ్ళు చేస్తున్నారు. త్వరగా కండిషన్ ఉంటే చెప్పండి. నువ్వు ఆ బిందె మీద నుంచి కాలు కింద పెట్టకూడదు. ఒకవేళ కింద పెట్టావే అనుకో వాయిస్ రికార్డ్ అందరికి వెళ్ళిపోతుంది. కరెక్ట్. నా వల్ల కాదమ్మా. వల్ల కాదంటే ఆడియో వెళ్ళిపోతుంది. చూసుకో మరి. ఆడియో అని చెప్పి నాతో ఆడేసుకుంటారు. నీరమ్మ రొడ్డి సాలిటీ అని సేదతానా? వెళ్ళు. సెల్లాయిలు ఎక్కాను. మీరు సాంగ్ వేసుకుంటే నేను డాన్సింగ్ చేస్తాను. సరేనా? సరేనా? ఇందాకేదో నా పక్క నుంచి ఏదో ముద్రలేసావు కదా, ఇప్పుడు అవే ముద్రలు ఆ బిందె మీద నించుని వెయ్యి. చెయ్యతా? అలాగే. డాన్స్ ఏంటగానే ఈ బిందె మీద నుంచి కాలు చేయి ఇక్కడ కింద పడిపోతానని భయం అవుతుంది. మమ్మీ ప్రేమ సాంగ్ పెట్టు. వల్లకాయ్ ఉన్నావా? లేదు, పోయాను. సరే, ఇప్పటికి రెస్ట్ తీసుకో. రేపటికి కొత్తగా చర్యలు కలుద్దాం. పదక. ఏంటి రేపు మళ్ళీ కొత్తగా చేరా? టైం బాగోకపోతే విలన్ కూడా కమెడియన్ అయిపోతాడని వీళ్ళు నన్ను నిజంగానే సంపేసేలా ఉన్నారు కదరా దేవుడు. కష్టాలే, బండి పెట్రోల్ కూడా డబ్బులు లేవు. సాగర్ లంచ్ బాక్స్. అబ్బో, చూపులతో చంపేస్తారేమో సారు. మాట్లాడితే నోట్లో ముచ్చాలు రాలిపోతాయా? నర్మదా. ఏంటి సాగర్, బెల్ట్ కావాలా? ఉండు. నేను పెడతానుండు. నర్మదా, నేను పెట్టుకుంటాను. ఇంకేమైనా కావాలా? అది కర్చీఫ్ తెస్తాను. తీసుకో. ఓకే. పర్ఫెక్ట్. భర్తని ఇలా రెడీ చేసి ఆఫీస్కి పంపించే భార్య ఆనందమే వేరు. అంటే ఎండింగ్ లో చిన్న కాంప్లిమెంట్ కిస్ ఉంటుంది కదా, దానికోసం భార్యలా ఆడటం. తెలుసు తెలుసు, మన మధ్య వార్ జరుగుతుంది కదా. మాటల తూటాలు, చూపుల బాంబులు పేల్చడం తప్ప ముద్దు ముచ్చట్లు లాంటివి లేని డేంజర్ జోన్ లో ఉన్నాం కదా. సరే, వెళ్ళు, లేట్ అవుతుంది. వెళ్ళు వెళ్ళు. ఒక సైడ్ నుంచి సందుకి ఎంత ప్రయత్నిస్తే ఏం లాభం? మరో సైడు నా మొగుడి గర్వం కొండ దిగనంటే ఏం చేస్తాం? ఇద్దరు మనుషుల మధ్య మనస్పర్ధలు కూర్చుని మాట్లాడుకుని సందు చేసుకుని ముందుకు వెళ్లకుండా వార్ డిక్లేర్ చేస్తే సంసారంలో ప్రశాంతత రావడం చాలా కష్టం. నర్మదా, అది ఏంటి సాగర్, సందుకు సిద్ధంగా ఉన్నావా? లేదు. మరెందుకు ముద్దిస్తారా పెళ్ళామన్నట్టు అంత ప్రేమగా పిలిచారు? అది నా పర్స్. ఎదిగో, తీసుకో. ఏంటి సాగర్, పర్స్ అడిగావు కదా, తీసుకో. అంటే అది నర్మదా. ఏమైంది సాగర్, ఇది నీ పర్సే, తీసుకో. అలా కాదు, పర్సులో ఏముంది సాగర్? ఏంటి, నా ఫోటో పెట్టుకున్నావా ఏంటి?